ఓం శాంతి. ఈశ్వరీయ యజ్ఞంలో సీనియర్ దీదీజీ అయి ఓఆర్సీ ఢిల్లీకి డైరెక్టర్గా ఉంటూ అడ్మినిస్ట్రేటివ్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నటువంటి గౌరవనీయులు ఆశా దీదీ గారు ప్రకాష్మణి దాది ద్వారా రూపొందించినటువంటి ఒక అద్భుతమైన శిల్పం. అలాంటి శిల్పమైనటువంటి ఆశా దీదీ గారు మన ప్రియమైనటువంటి దాదీజీ గురించి ఈ విధంగా తన అనుభవాలను పంచుకుంటున్నారు. భక్తి భావన కలిగిన కుటుంబంలో సింధులోని హైదరాబాద్లో జన్మించిన దాది ప్రకాష్మణి గారి గురించి వారి తండ్రి అయిన జ్యోతిష్కుడు ఈమె ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే వ్యక్తి అని ముందుగానే తెలిపారు. 1937లో కేవలం 14 సంవత్సరాల చిన్న వయసులోనే దాది బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. 1969లో పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దాది బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ముఖ్యురాలిగా బాధ్యతను స్వీకరించారు. ఈ సంస్థకు మరియు సమస్త మానవాళికి దాదీజీ 70 సంవత్సరాల పాటు అంకిత భావంతో మరియు ప్రేమతో నిండిన సేవను అందించారు. ఇంత తక్కువ కాలంలోనే దాది లక్షలాది హృదయాలను స్పృశించారు మరియు లెక్కలేనన్ని జీవితాలలో పరివర్తన తీసుకొచ్చారు. బ్రహ్మకుమారీస్ యొక్క లక్ష్యమైన విశ్వ పరివర్తన ప్రక్రియను దాది నాయకత్వం వహించి ముందుకు నడిపించారు. సంవత్సరాల పరంగా మరియు సారాంశపరంగా ఈ సంస్థను రజత జయంతి నుండి స్వర్ణిమ జయంతి దశల నుండి వజ్ర జయంతి మరియు ప్లాటినం జయంతి దశల వరకు ముందుకు నడిపించిన ఘనత దాదీ గారిది. కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ గారు దాదీజీ గురించి ఇలాగ అన్నారు: దాది ప్రకాష్మణి గారు మన దేశంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతిరూపము అని, ఆమె ఒక గొప్ప ఈశ్వరీయ నాయకురాలు అని. చిన్నదైన ఒక సోదరుల పరివారాన్ని 1 మిలియన్ మందికి పైగా సభ్యులతో కూడిన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక శక్తిగా తీర్చిదిద్దడం ద్వారా దాదీజీ భారతదేశానికి మరియు మహిళా శక్తికి గౌరవాన్ని తీసుకొచ్చారు. దాదీజీ నాయకత్వంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక చిన్న జాతీయ సంస్థ నుండి 120 దేశాలలో 4000కు పైగా శాఖలతో విస్తరించి అంతర్జాతీయ ఉద్యమంగా ఎదిగింది. భగవంతుని సందేశాన్ని మరియు ఈశ్వరీయ విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది. దాని సేవలకు అనేక రెట్లు విస్తరించాయి. వివిధ రంగాలకు లేదా ప్రత్యేక సమూహాలకు అనుగుణంగా ఆధ్యాత్మికతను అన్వయించడం ద్వారా ఆధ్యాత్మికత యొక్క పరిధి మరింత విస్తృతమైంది. దాదీ గారి నాయకత్వంలో బ్రహ్మకుమారీస్ ఐక్యరాజ్య సమితిలో ఎన్జిఓ హోదాను పొందడమే కాకుండా ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క ఈకోసాక్ మరియు యూనిసెఫ్ వంటి విభాగాలలో సంప్రదింపుల హోదాను కూడా పొందింది. అంతేకాకుండా బ్రహ్మకుమారీస్ ఐక్యరాజ్య సమితి నుండి అంతర్జాతీయ శాంతి సంవత్సరం శాంతి దూత పురస్కారం 1987లో దాదీజీకి అందింది. దాదీజీ గారు అదే సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యొక్క ఎన్నో శాంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దాదీ గారు మౌంట్ ఆబూను మరియు రాజస్థాన్ని కూడా ప్రపంచ పటంలో నిలిపి వాటికి గౌరవాన్ని తీసుకుని వచ్చారు. రాజస్థాన్లోని ఒక చిన్న పర్వత ప్రాంతమైన మౌంట్ ఆబూ అనేక విలువల విద్య, శాంతి మరియు సామరస్య సదస్సులు, ఆధ్యాత్మిక రిట్రీట్లకు వేదికగా మారింది. మొదటి వార్షిక విశ్వశాంతి సదస్సు 1983లో మౌంట్ ఆబూలో జరిగింది. తరువాత ఇటువంటి అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించబడ్డాయి. దాదీ నాయకత్వంలో జరిగిన ప్రసంగాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశిష్ట వ్యక్తులు, దేశాధినేతలు, సంస్థల నాయకులు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు, ఆలోచనాపరులు మరియు అభిప్రాయ రూపకర్తలు అందరూ ప్రయోజనాన్ని పొందారు. ఆ సమయంలో మౌంట్ ఆబూకు సమీపంలోని పెద్ద నగరమైన అహ్మదాబాద్లో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే జాతీయ మరియు అంతర్జాతీయ సేవలు ఎలా నిర్వహించబడ్డాయో నిజంగా ఒక అద్భుతమే. దాదీ తన జీవిత కాలంలో అత్యంత ప్రత్యేకమైన అనుభవాలను పొందారు. ఇంత తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని విభిన్న నేపథ్యాలకు చెందిన ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను కలుసుకున్న వ్యక్తిని ఈ రోజుల్లో కనుగొనడం చాలా అరుదు. వారిని కలిసినప్పుడు వారు ఏ వర్గానికి, మతానికి లేక హోదాకి చెందిన వారైనా దాదీపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. వారితో దాదీ యొక్క అనుబంధం పూర్తిగా ఆధ్యాత్మికమైనది.
దాదీని ఎవరైనా మొదటిసారిగా కలిసినా వారు ఆమెను తమ కుటుంబ సభ్యురాలుగా భావించేవారు. ప్రతి ఒక్కరిలో దాదీ కలిగించిన ఆత్మీయత మరియు అనుబంధ భావన దాదీ నేత్రాల నుండి మరియు చిరునవ్వు నుండి నిరంతరం ప్రవహించే పవిత్రమైన ప్రేమ మరియు శుభాకాంక్షల అమృత ప్రవాహం నుండి ఉద్భవించేది. బ్రహ్మకుమారీస్ వంటి ప్రపంచవ్యాప్త సంస్థకు నాయకత్వం వహిస్తూ అసంఖ్యాకమైన ఆత్మల ఆధ్యాత్మిక అన్వేషణను తృప్తిపరుస్తూ కూడా దాదీ ఎల్లప్పుడూ అలసిపోయినట్లు కనిపించేవారు కాదు. దాదీ ఎల్లప్పుడూ ఒక చిన్నారి వలె తేలికగా సంతోషంగా ఉండేవారు. చిన్న వయసు నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగి ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక సాధారణ భారతీయ మహిళ ప్రపంచవ్యాప్తంగా దాదీగా ప్రసిద్ధి చెందారు. ఇంతటి ఆధ్యాత్మిక విప్లవానికి నాయకత్వం వహించడం నిజంగా ఒక మధురమైన ఆశ్చర్యం. రాజకీయ శక్తి కానీ బలవంతపు అధికార వ్యవస్థ కానీ లేకుండా దాదీ ఎలా 9 లక్షల మంది సభ్యులతో కూడిన ఒక సంస్థను నిర్మించారు? ఇంత పెద్ద కుటుంబాన్ని ఇంత సులభంగా మరియు తేలికైన భావనతో ఎలా సంరక్షించారు? ఆధ్యాత్మిక విలువలు ఆధ్యాత్మిక శక్తి నుండి ప్రవహిస్తాయి. సాధారణంగా రాజయోగిని ప్రకాశ్మణి అని పిలువబడే దాదీ రాజయోగం ద్వారా పరమాత్మతో అనుసంధానమై ఉండేవారు. భగవంతుని గొప్ప ప్రణాళికకు నిమిత్తమైన ట్రస్టీగా దాదీ తన అనేక పాత్రలను నిర్వహించారు. పరమాత్మ యొక్క మార్గదర్శనం, అలాగే బీకే సోదరీ సోదరుల ఆధ్యాత్మిక సేన యొక్క ప్రేమ మరియు సహకారం ఈ ఆధ్యాత్మిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి దాదీకి సహాయపడ్డాయి. దాదీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ కార్యం నిరంతర ప్రక్రియ. ఇది ఒక సమిష్టి కృషి. అందులో దాదీ ఒక ఆదర్శ నాయకురాలిగా నిలిచారు. దాదీ యొక్క గొప్ప ఆదర్శాన్ని అనుసరిస్తూ దాదీ ప్రేమతో పోషించిన మొక్కలు ఇప్పటికీ పెరుగుతూ పుష్పిస్తూ ఫలాలను అందిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక విప్లవం నిరంతరం మరింత వేగంతో ముందుకు సాగుతుంది అని ఈ విధంగా దాదీజీ యొక్క గొప్పతనాన్ని, దాదీజీ యొక్క విశిష్టతను, వారు సాధారణతను కూడా అసాధారణంగా ఎలా మార్చారు అని గౌరవనీయులు ఆశా దీదీజీ గారు మనతో పంచుకున్నారు. ఓం శాంతి.